హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? సో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే చూసేసేయండి. మీకేమనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. ఈ ఫ్రీ టికెట్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? నాకైతే పెద్ద యూజ్ అనిపించలేదు. ఇంకా ఈ లేడీస్ని చూస్తే బస్ ఆపడం మానేశారనమాట. డెవలప్మెంట్ అంటే ఫ్రీ టికెట్ కాదని నా ఒపీనియను. నిన్న నేను నెల్లూరు వెళ్ళాను, పిల్లలకి స్కూల్ మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. లంచ్ టైం అయిపోయింది, అందుకని మెస్లో ఫుడ్ తిన్నాము. ప్లేట్ మీల్స్ తినేసి ఇంకా రిటర్న్ అయ్యాము. స్కూల్స్ అయితే అసలు ఎంతెంత ఫీజులు ఉన్నాయంటే, అందులో సిబిఎస్ఈ స్కూల్ అనగానే అదొక రేటు పెట్టేస్తున్నారు. 80,000 అంటారు ఒక్క పిల్లలకి. ఎంతెంత రేట్లు ఉన్నాయో. ఈ చదువులు చదివించడం అంటేనే భయం వేసేస్తుంది. అయితే నేను వచ్చే దారిలో నాకు నెల్లూరు మ్యూజియం కనిపించింది, దాన్ని కూడా క్యాప్చర్ చేశా. నెల్లూరులో ఉన్నాననే కానీ ఇప్పటివరకు లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. ఒకసారి వెళ్ళి చూడాలి. ఫైనల్గా అయితే నేను ఫ్రీ టికెట్ మీద మా ఊరికి వచ్చాను. నాకు అప్పుడు అనిపించింది, ఈ టికెట్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? డెవలప్మెంట్ అంటే విద్య, వైద్యం ఈ రెండు అందించగలిగితే ఏ ప్రభుత్వం అయినా మంచిగా ఉంటుంది. ఈ టికెట్స్ వల్ల ఏం యూజ్ లేదు. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో అరిసెలు చేస్తూ ఉండే. ఇప్పుడు నేను చేస్తానులే అని చెప్పి నేను ఇంకా వాళ్ళకి రెస్ట్ ఇచ్చి నేను చేశాను అనమాట అరిసెలు. ఇవాళ అయితే మురుకులు చేద్దాం అనుకుంటున్నాం. మీ ఇంట్లో మీ ఊర్లో పండగ సంబరాలు ఎలా ఉన్నాయి? మీరు ఎంతవరకు పిండి వంటలు వచ్చాయి? మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం, కానీ ఎక్కువ ఏం పెద్ద వంటలు ఏం చెయ్యము. సింపుల్గా లేపేస్తాము. అరిసెలు, మురుకులు ఇలాంటివే, పెద్ద పెద్ద లడ్డూలు ఇవన్నీ చెయ్యము. ఇంతవరకే చేస్తూ ఉంటాం అన్నమాట. మీరేమంటారు? ఈ ఫ్రీ టికెట్స్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉంది అనిపిస్తుందా? నాకైతే పెద్ద యూజే కనిపించట్లేదు. వేస్ట్ ఆఫ్ ఇదేమంటారు టైం.